Hello everyone, welcome to Planet Trades price action and institutional data breakdown analysis for Wednesday ante 14th January 2026 and I hope mana pre-market analysis and data breakdown respective levels అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను లైవ్లో. అండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే అంటే వీడియో పెట్టగానే వీడియోకి డిస్లైక్ చేస్తూ వెళ్ళిపోతున్నారు, సో సో మేము ఎక్కడ కూడా రాంగ్గా గైడ్ చేయము. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే సింపుల్ ఇఫ్ యూ డోంట్ లైక్ అవర్ కంటెంట్ సింపుల్గా అన్సబ్స్క్రైబ్ చేసి ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు, ఆర్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. బట్ మీరు అట్లీస్ట్ ప్రతి వీడియో వెనకాల చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. మీరు సింపుల్గా డిస్లైక్ చేసి వెళ్ళిపోవడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు, ఈవెన్ ఆ వ్యూ కౌంట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇదొక హంబుల్ రిక్వెస్ట్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే డైరెక్ట్ మాతో మాట్లాడండి, ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. సో ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంటే కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం వీడియో కూడా లైక్ చేయండి, సో దట్ రీచ్ అనేది కూడా పెరుగుతుంది, మాకు కూడా కొంత మోటివేషన్ లా కూడా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం నెక్స్ట్ డే అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏమున్నాయి అండ్ సో వాట్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ రైట్ అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో దిస్ ఈజ్ ఫర్ టుమారో అండ్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ యాక్చువల్గా మీరు ఒక సింపుల్ థింగ్ నోటీస్ చేసి ఉంటే రెగ్యులర్గా మనం ఒక జోన్ పెట్టుకుంటాం, ఆ జోన్ పైకి వెళ్తే మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తూ ఈవెన్ జోన్ కింద నెగిటివ్ సినారియోస్ అంటే బేరిష్ ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అవుతూ ఉంటే బేరిష్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. బట్ నిన్న అలా చేయలేదన్నమాట. సో బికాజ్ ఎస్టర్డే డేటా ఎలా ఉండింది అంటే కంప్లీట్గా సైడ్ వేస్ డేటా ఉండింది. అండ్ ఆ సైడ్ వేస్ డేటా రేంజ్ కూడా ఈ ఏరియాలోనే కనపడింది, బికాజ్ వీ ఫాలో ఏడిఆర్ అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఎట్ వేవ్స్ అండ్ ఈఎంఏస్ని కూడా కన్సిడర్ చేస్తాం అండ్ ఆర్ఎస్ఐని కూడా కన్సిడర్ చేస్తాం. అండ్ మెయిన్గా ఏడిఆర్ స్ట్రెంత్ కూడా అంతే ఉండింది ఎస్టర్డే డేటాకి వచ్చేది. అండ్ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డేటా ఉందో ఆ డేటా ఇంటెన్సిటీని బట్టి కూడా సో ఏడిఆర్ని ఇంక్లూడ్ చేసి పాయింట్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అందుకని పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు కూడా ఇది నేర్చుకోవాలనిపిస్తే ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది, సో మెసేజ్ చేయండి, సో దట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఎస్టర్డే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే ఉండింది. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో సో మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ అంటే మేజర్ క్వాంటిటీ 98% క్వాంటిటీ హెడ్జ్ చేసి ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మైనర్ క్వాంటిటీ బుల్లిష్ ఉండే, బట్ ఓవరాల్గా మనం సైడ్ వే స్ట్రక్చరే ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం. అండ్ ఒక రేంజ్లో ఉంటుందని కూడా అంటే ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఉండే. సో ఈ ఏరియా నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఒక నెగిటివ్ సినారియో కింద కన్సిడర్ చేసినాం, అంటే బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ దీస్ లెవెల్స్. అండ్ ఇక్కడ సపోజ్ మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటా ఉంటే ఒక బుల్లిష్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ దీస్ లెవెల్స్ అని కూడా డిస్కస్ చేసినాం. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 days ముందే మనం ఎలియట్ వేవ్ ప్యాటర్న్ని కూడా మార్క్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ రేంజ్ నుంచి ప్రైస్ రివర్స్ తీసుకుంటుంది ఏంటి అనేది క్లియర్గా చూడండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ కూడా. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. అండ్ ఈవెన్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ కూడా చూడండి. సో ఎలియట్ వేవ్ ఇన్ కేస్ మీకు ఎలియట్ వేవ్ గురించి ఐడియా లేకుంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇనీషియల్గా ఇది చాలా కొంచెం టిపికల్ ఉంటుంది, డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఓవర్ ద 6 months to 1 year అలా టైం ఫ్రేమ్ పెట్టుకుని దీన్ని రీసెర్చ్ చేయండి, సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. అండ్ సో ఈ లెవెల్స్లోనే ఎందుకు అంటే ఈవెన్ ఇఫ్ ఐ గో టు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి లెవెల్స్ ఫిబొనాచి లెవెల్స్ కూడా ఏ వరకు వచ్చినాయి, 0.5% ఏ వరకు వచ్చింది. అండ్ మనం ఒక జోన్ని అంటే ఒక ప్రాబబిలిటీ జోన్ని మీడియం ప్రాబబిలిటీ జోన్ని కూడా ఎలా ట్రీట్ చేసుకున్నాం అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ కూడా. అండ్ ఈ ప్రెడిక్షన్ని మనం ఈ మూవ్ కంటే ముందే అంటే 2 days కంటే ముందే ఈ మూవ్ రాబోతుంది అని కూడా డిస్కస్ చేసినాం. బట్ ఇదంతా ప్రెడిక్ట్ చేసినా కూడా మనం ఏమైనా లక్షల్లో కోట్లలో సంపాదిస్తామా, ఆ రేంజ్లో ప్రాఫిట్స్ని రెగ్యులర్గా క్యాప్చర్ చేస్తామా అంటే కాదు. సో ఒక డిసిప్లిన్ అనేది పెట్టుకున్నాం పర్సనల్గా. సో ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక మోడరేట్
పొజిషన్స్ ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తే చాలు పర్ డేకి అనేది, బికాజ్ ఎవ్రీడే మనకి ఇలాంటి మూవ్స్ ఉండదు అండ్ ఎవ్రీ టైం కూడా మనకి హై ప్రాబిలిటీలో నుంచి ట్రేడ్ అయితే రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం డిసిప్లైన్డ్గా ఉంటే మనం తీసుకునే ఎవ్రీడే 50 పాయింట్స్ కూడా మనకి మంత్ ఎండ్ వరకు ఇమాజిన్ అందులో 15 ట్రేడింగ్ డేస్ సక్సెస్ ఉన్నా సరే మనం ఏ రేంజ్లో పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు, దాని ROI ఎంత ఉంటుంది అనేది ఇమాజిన్ చేయండి. సో ఎప్పుడైనా సరే మినిమం ఎక్స్పెక్టేషన్స్తో ట్రేడ్ చేస్తే మనకి చాలా హై అంటే మంచి ROI జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి డిసిప్లైన్గా. ఒకటే రోజు మనం 500 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి, హ్యూజ్ లాట్స్తో కొట్టాలనుకుంటే ఇన్ కేస్ మన క్యాపిటల్ లో ఉండింటే మన అకౌంటే బ్లో అయిపోతుంది. సో ఆ వేలో కాకుండా డిసిప్లైన్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఇది మనం డిస్కస్ చేసుకున్న పాయింట్. అండ్ ఈవెన్ సో ఒకసారి క్విక్గా చూడండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. సో రెగ్యులర్గా ఏదైతే మనకి బిగ్ క్యాండిల్ వస్తుందో 135 పాయింట్స్ ఇన్ 15 minutes ఇమాజిన్. సో ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఏం చేయాలి, అట్లీస్ట్ ఇందులో ఈ లెవెల్ కన్నా రావాలి కదా, ఇందులో 50% అన్నా రావాలి కదా. నిజంగా మనం అప్పటికే ప్లాన్ చేసుకున్న ట్రేడ్ అనేది ఇది మనం ఒక ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంది. ఎవరైతే స్ప్రెడ్స్ చేస్తారో వాళ్ళు అట్లీస్ట్ కొంత పైకి వచ్చినాక చేసినా కూడా హెడ్ఏక్ అనే ఉండదు. బట్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో సో వాళ్ళకి ఈ 50% రిట్రేస్మెంట్స్ అనేవి చాలా అవసరం అనమాట. అండ్ ఎలియట్ వేవ్ ఏదైతే ఫోర్త్ వేవ్ ఇక్కడ నుంచి ఫోర్త్ వేవ్ అయిపోయాక ఫిఫ్త్ వేవ్ కోసం వస్తుందో సో దాన్ని పర్సనల్గా మేము ఈవెన్ ఈఎంఐస్ ఇంక్లూడ్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం RSI మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్తో చూసి మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూస్తామన్నమాట. అండ్ సో ఈ లెవెల్ నుంచి చూడండి 50% రిట్రేస్మెంట్ వచ్చాకే మన ఎంట్రీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఈ లెవెల్ అప్పటికే మనకి టార్గెట్ ఇచ్చినట్టే ఉంటుంది, బట్ అంత ఈజీ అయితే కాదు. ఈ లెవెల్లో ఏంటంటే ఇది ట్రాప్ చేసే లెవెల్స్ అనమాట. బట్ ఎవరైనా సరే ఎక్స్పైరీ రోజు అంత ఈజీగా పొజిషన్స్ అనేవి క్లోజ్ చేయరు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి నేను ఆల్రెడీ ఇది ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటేనే ఇప్పుడు మనకి ఫిఫ్త్ వేవ్ అనేది యాక్టివ్గానే ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫిఫ్త్ వేవ్లో కూడా లోవర్ టైం ఫ్రేమ్స్లో 1 2 3 4 5 అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఇది యాక్టివ్ ఉంది. బట్ మనకి స్టిల్ మల్టిపుల్ థింగ్స్ కావాలి కన్సిడర్ చేయడానికి. సేమ్ వే మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన చూడండి క్లియర్గా. మీకు బేరిష్ వ్యూ ఉంటే ఇది ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి కిందికి వచ్చాకే ఎంట్రీ తీసుకోండి. అదర్వైజ్ మీకు బుల్లిష్ వ్యూ ఉంటే ఈ రేంజ్ వరకు ప్రాఫిట్ చేస్తారు బేసిక్గా. సో టిప్స్ అనేవి ఇవ్వకుండా అట్లీస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్తో మిమ్మల్ని కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. బికాజ్ టిప్స్ అనేటివి ఒక రోజు ఉంటాయి, ఇంకో రోజు మీరు అది మర్చిపోతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ట్రేడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీతో ఉందనుకోండి సో అలోన్గా కూడా ట్రేడ్ చేసే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే తప్ప పర్సనల్గా నేనైతే బేరిష్ మూవ్ తీసుకోను అనేది నా ఇంటెన్షన్. ఎనీవే ఫస్ట్ మనం హాఫ్ అన్ అవర్ టు 1 hour ట్రేడే పర్సనల్గా మేము చేయం కాబట్టి సో ఇదొకటి మనకు అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి. అండ్ చాలా ఎవరైనా ఏమనుకుంటారంటే మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ అవుద్దా, ఆల్రెడీ ట్రేడ్ అయిపోయింది సో ఈ లెవెల్లో ఎంటర్ అవుదాం బేరిష్కి అలా అనుకుంటారు. బట్ అలా ఉండదు. ఎప్పుడైతే మనం ADR వాల్యూ మల్టిపుల్ థింగ్స్ని మనం కంబైన్ చేసి ట్రేడ్ చేస్తూ ఉంటామో, బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటామో సో అది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ షేర్ చేసినప్పుడు కూడా అంటే ఇది షేర్ చేయడం రీజన్ ఎందుకు వచ్చిందంటే ఇంకా బేరిష్ యాక్టివ్ ఉందా అని పర్సనల్గా మెసేజ్ వస్తూ ఉండే. బట్ నాకు పర్సనల్గా టిప్స్ ఇవ్వడం పైన ఫోకస్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే అది లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ జనరల్గా 5 minutesకి ఎప్పుడు వెళ్తానో కూడా మీకు క్లియర్గా ఇప్పుడే చెప్తా. బికాజ్ నేను ఇదంతా ప్రెడిక్ట్ చేసి ముందే చెప్తే అది పాసిబుల్లా ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే టార్గెట్ ఇవ్వలేదో టార్గెట్ కోసం ప్రైస్ అయితే రావాలి, దానికోసం ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది. సేమ్ వే ఇక్కడ 11-16K షేర్ చేసా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే మన పేషెన్సీ టెస్ట్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఇక్కడ తీసుకుంటారో అండ్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతారు బికాజ్ ఇంకా ప్రైస్ అప్ ట్రెండ్కి వెళ్ళింది అని. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ హై క్రాస్ అయిందా లేదా అనేది. ఈవెన్ మనకి నిఫ్టీ ఈ సిగ్నల్ కూడా చూడండి క్లియర్గా మనకి 1:5 ట్రయల్ చేసి ఉంటే అచీవ్ అయింది అండ్ 1:2 నార్మల్గానే వచ్చింది రెగ్యులర్గా మన సిస్టమ్ టార్గెట్. ఇంకొక క్యాండిల్ కూడా చూపిస్తాం మీకు క్లియర్గా.
ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్. ఇమాజిన్ ఇప్పుడు మనకి టార్గెట్ జనరల్గా మనకి 80 పాయింట్స్, 75 to 80 పాయింట్స్ ప్లస్ ఉంటే మనకి ట్రేడ్ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. ఈ జోన్ వరకు చూడండి మనకి అరౌండ్ 95 to 100 పాయింట్స్ అనేది ఉన్నది. సో ఈ ఏరియాలో ఇది మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ కాబట్టి ఇంకొంచెం మనం పొజిషన్ సైజింగ్ తగ్గించి ఇక్కడ ఎంటర్ అవుతే మనల్ని ఇబ్బంది పెట్టే సినారియోస్ ఏముంటాయి ఇక్కడ క్లియర్గా. ఫోర్త్ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్నట్టయితే ఫిఫ్త్ వేవ్ కోసం అనేది ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. టీకే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ ఎలియట్ వేవ్ నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఆ క్యాండిల్ హై కానీ లేదా అంతకుముందున్న స్వింగ్ హై కానీ పెట్టుకుంటాం. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఎప్పుడైనా సరే మనం మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్స్ బ్రేక్ డౌన్స్ని మనం ఎక్కువగా క్యాప్చర్ చేస్తాం. ఆర్ ఇక్కడ ఇంకొక సినారియో ఏముంది, ఎందుకు ఈరోజు స్వింగ్లో సినారియో, డేలో సినారియో మనం కన్సిడర్ చేయట్లేదు అంటే ఇక్కడ నుంచి పాయింట్స్ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, 52 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ట్రేడ్ చేసిన ఒకటే, చేయకున్నా ఒకటే. ఎందుకు అంటే క్విక్గా మనకి ఇలాంటి విక్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ప్రాఫిట్స్ని గెయిన్ చేయలేము. టీకే. సో ఇది కన్సిడర్ చేయండి. ఈధర్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కానీ లేదా స్వింగ్లో బ్రేక్ డౌన్ కానీ అన్నప్పుడే బేరిష్. సో ఇక్కడ మనకి ఛాన్స్ ఏముండింది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఉండింది. అండ్ ఇఫ్ యూ గో టు 5 minutes, నేను పర్సనల్గా 5 minutesకి ఎప్పుడు వెళ్తా అంటే నాకు హై కన్విక్షన్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లోనే క్లోజ్ అయింది అండ్ ఈ ఏరియాలో చూడండి. సో ఇక్కడ నుంచి మనం బేరిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేసి మనకి ఎంత పాయింట్స్ అనేది 26 పాయింట్స్. రెగ్యులర్గా మన రూల్కి ఏమన్నా విరుద్ధంగా ఉందా? అండ్ ఇక్కడ చూడండి, క్విక్గా మీకు అర్థం చేసుకోవచ్చు, ఈవినింగ్ స్టార్ కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. బికాజ్ అట్లీస్ట్ ఇది ఇక్కడ చూడండి, ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అయింది ఈవెన్ 5 minutesలో. దాన్ని ఫాలోఅప్ చేస్తూ మళ్ళీ ఒక నెగిటివ్ సినారియో. సో ఈ పాయింట్స్ కూడా పోము కదా, ఈ కన్విక్షన్ అంతా మనకి ఆల్రెడీ హోంవర్క్ చేసి పెట్టుకొని ఉన్నప్పుడు సో ఇంతవరకు కూడా స్లిప్పేజ్ అనేది ఉండదు కదా. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎంత రిస్క్ రివార్డ్ అనేది. సో ఇండికేటర్ ఎవరికి రెగ్యులర్గా ఈ ఏదైతే ప్రిపరేషన్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళకి, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి, సో అడిషనల్ కన్విక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఇండికేటర్. బట్ ఎవరైతే ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తున్నారో ఆర్ ట్రేడింగ్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇండికేటర్ కంటే కూడా అనాలిసిస్ పైన ఫోకస్ చేయండి. ఈవెన్ ఇండికేటర్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు ఇండికేటర్స్ యూజర్స్ అయితే. టీకే. సో ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి ఎంత డిసైజివ్గా కిందికి అనేది వచ్చింది. టీకే. అండ్ ఈ లెవెల్ తర్వాత అంటే మనకి ఏదైతే మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి చూస్తాం, ఒక రోజులో నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ రేంజ్ బౌండ్లో ఉంటుంది అనేది. సో సేమ్ వే పర్సనల్గా ఇక్కడికి రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా పర్లేదు. సో ఇక్కడ పర్సనల్గా నేను ప్రాఫిట్స్ బుక్ చేసుకొని సో బయటకైతే వెళ్ళుండే. సేమ్ థింగ్ సజెస్టెడ్ ఇన్ టెలిగ్రామ్ యాజ్ వెల్. టిప్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉందో సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చెప్పాను. చాలామంది ట్రేడ్ తీసుకోగానే స్వెట్ వస్తుంది, ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది. అవంతా ఎందుకు ఉంటుంది మనం నిజంగా ఆలోచించండి. నేను టెలిగ్రామ్లో చెప్పినట్టే మనం ఏమైనా రాళ్ళు కొడుతున్నామా బయట? మనం అందరం కూడా 10th class, ఇంటర్, అట్లీస్ట్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుకున్న వాళ్ళమే ఉంటాం. సో అక్కడ నేర్పిన మినిమం థింగ్స్ని మనం ఇక్కడ రెగ్యులర్గా మనం ఒక డైరీ అంటే మన అట్లీస్ట్ ట్రేడింగ్ జర్నల్ ఫాలో అవుతూ ఆర్ ఒక డైరీలో మనం నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ రెగ్యులర్గా మనం చదువుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఒక 15 days, 1 month, ఈవెన్ 6 months పట్టినా కూడా పర్లేదు. 6 months తర్వాత కూడా మనం ఇది ట్రేడ్ చేయలేకపోతే ట్రేడింగ్కి మనం సూట్ అవ్వమనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్. టీకే. సో ఎండలో నిలబడి రాళ్ళు కొట్టడం ఆర్ మనకి ఎండలో నిలబడి చేసే పనులు చాలా ఉన్నాయి. సో ఒక జ్యూస్ సెంటర్ నడపడం కూడా కష్టం. మనం అలాంటిది ఏమైనా చేస్తున్నామా ఇక్కడ? సో అలాంటిది ఏది కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మన నాలెడ్జ్ని రైట్ వేలో షేప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టీకే. సో సేమ్ లెవెల్ ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్నాం అంతకుముందు రోజు రెగ్యులర్గా ఈ లెవెల్స్ ఎందుకు వరకు అవుతున్నాయి అంటే సో ఇదే డేటా బ్రేక్ డౌన్ యొక్క సీక్రెట్. దీన్ని పర్సనల్గా ట్రేస్ చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కూడా. అండ్ ఎక్కడో చోట నేర్చుకోండి. నేర్చుకోవడంలో తప్పు లేదు. బికాజ్ అట్లీస్ట్ మీకు 1 year డ్యూరేషన్ అంటే ఏదైనా రీసెర్చ్ చేస్తే 1 to 2 years పట్టవచ్చు. సో ఆ 2 years గ్యాప్ని 2-3 monthsలో మనం ఫిల్ చేసుకోవాలి. ఆర్ మన కోసం ఒకరు ఆల్రెడీ వర్క్ చేసి పెట్టినారు సెటప్ అన్నప్పుడు సో వెళ్ళి నేర్చుకోవడంలో తప్పు లేదు. సో రెగ్యులర్గా ఎందుకు వర్క్ అవుతుంది? కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఎలా పాసిబుల్ అని చెప్పేసి, ఒక నెగిటివ్ ఇదంతా పాసిబులేనా అని చెప్పేసి. సో పాసిబుల్ ఎక్కడైనా కూడా ప్రూవ్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం రిలాక్స్గా ట్రేడింగ్ చేసుకోగలిగితే చాలు. టీకే. సో
దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఈ ఏరియాలో చూడండి, దీని తర్వాత కిందికి వెళ్ళినా కూడా బికాజ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది బేసిక్గా. సో ఆ స్ట్రెంగ్త్ అనేది వెళ్ళాక ప్రైస్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఏదైతే లెవెల్స్ చేసుకున్నామో ఆ లెవెల్స్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇది మీకు ఎలా అనిపించింది? ఈజీగా అనిపించిందా, నిజంగా కష్టం అనిపించిందా? ఒకసారి చూడండి. సో రెగ్యులర్గా ఛానల్ స్టార్ట్ చేసిన బిగినింగ్ నుంచి, అంటే ఓవర్ ద 3 months 3.5 months నుంచి నేను రెగ్యులర్గా చెప్తున్నా, ఏడిఆర్ని చెక్ చేయండి, ఏడిఆర్ని చెక్ చేయండి. అండ్ ఏడిఆర్ యూట్యూబ్లోనో ఆర్ మీరు చాట్ జీపీటీని అడిగితేనో గూగుల్లో దొరికేదో కాదు. మీరు పర్సనల్గా ఒక నిఫ్టీ ఎవ్రీడే ఎలా మూవ్ అవుతుంది, ఇన్ కేస్ రిజల్ట్స్ ఉన్నప్పుడు ఎలా మూవ్ అవుతుందని ఎంతమంది ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రైలింగ్ చేయడం ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, పర్సనల్గా ఎవ్రీ టైం ఇప్పుడు నేను ట్రైల్ చేయకుండా రెగ్యులర్గా మనం 1:2 ట్రేడ్ తీసుకున్నా కూడా వీ హ్యావ్ క్యాప్చర్డ్ అరౌండ్ 300 points విత్ సింగిల్ లాట్. సో అంటే మనం మల్టిపుల్ లాట్స్తో ట్రేడ్ చేసి ఉంటే ఇమాజిన్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అయ్యేటివి. సేమ్ వే ట్రైల్ చేసి ఉంటే చూడండి 673 points క్యాప్చర్ అయినాయి, క్యాండిల్ బై క్యాండిల్ ఆర్ 5 MA కాన్సెప్ట్తో మనం ట్రైల్ చేసినా కూడా ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ అయినాయి. సో ఇంత డేటా ఉన్నప్పుడు పర్సనల్గా నేను ఎందుకు ట్రైల్ ట్రైల్ చేస్తాను. సో ఓన్లీ థింగ్ ఈజ్ మినిమం క్వాంటిటీ. సో రెగ్యులర్గా డిసిప్లిన్గా మనం 50 points క్యాప్చర్ చేసినా పర్లేదు. సో ఇక్కడ చూడండి, మనకి 30 points రెగ్యులర్గా క్యాప్చర్ చేసిన, ఒక స్టాప్ లాస్ హిట్ అయినా 3 days మనం ట్రేడింగ్ చేయకున్నా కూడా ఇన్ని 300 points అనే క్యాప్చర్ అయినాయి. స్టిల్ ఇది మిడ్ ఆఫ్ ద మంతే. సో ఇలా ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు, మీ ట్రేడింగ్ జర్నల్ని ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు, వీలైతే కమెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కొంచెం ఇది చాదస్తంగా ఆర్ బోరింగ్గా ఉండొచ్చు ఈ టాపిక్, కానీ మీరు మీ పర్సనల్గా ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ వేరు, ఆ కిక్ వేరు. అండ్ మీరు ట్రేడింగ్ని ఎంత రిలాక్స్గా ఎంజాయ్ చేస్తారనేది మీరే చూస్తారు. టీకే యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మనం ప్రెడిక్ట్ చేసిన లెవెల్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ఫాలో అవుతుంటే ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇంకేమైనా అడిషనల్గా హెల్ప్ కావాలన్నా కూడా అట్లీస్ట్ నేను వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. యా, సో అడిషనల్గా మనకి ఒక బ్రేక్ డౌన్ని ఇక్కడ కన్సిడర్ చేసినాం. అండ్ ఎలియట్ వే 5th వేలో ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకున్నాం. అండ్ ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ బేరీ సెటప్ కూడా తీసుకొని ప్లాన్ చేసినాం. అండ్ ఈవెన్ ఎంఏసిడి క్రాస్ ఓవర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక థింగ్ చెప్తాను. సో ఈరోజు ప్రైస్ చూడండి, ఈవెన్ ఇఫ్ ఐ గో టు 15 minutes మనకి 100 MA రిజెక్షన్ ఉంది. దాని తర్వాత ఈ హై అనేది పోనే లేదు. సో ఇక్కడ నుంచి అంటే ఎవరైతే స్వింగ్ హైని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం కూడా తప్పేం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ కొంత కాషియస్ అయిన ఉండాల్సి వస్తుంది. పర్సనల్గా నేను ఎప్పుడు కూడా నాకు అడిషనల్గా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసినప్పుడే నేను ఎంటర్ అవుతూ ఉంటాను. అండ్ డేటా సైడ్ వేస్ కాకుండా అగ్రెసివ్ వేరియేషన్ ఉంటే ఈ ఏరియాస్లోనే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి సో డేటాని బట్టి కూడా ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చూడండి 50 MA రిజెక్షన్. ఈవెన్ ఇక్కడ స్వింగ్లో తీసుకున్నా కూడా పాయింట్స్ ఎన్ని క్యాప్చర్ అయి ఉంటాయి అనేది చూడండి. సో ఇక్కడ ఆప్షన్ బయర్సా సెల్లర్సా కాదు, మీ ట్రేడింగ్ సెటప్ ఏంటి, మీరు ట్రేడ్ తీసుకున్నాక ఆప్షన్ బయింగ్ చేస్తే మీ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మీ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆప్షన్ సెల్లింగ్ వర్సెస్ ఆప్షన్ బయింగ్లో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నారు అనేది చూడండి. ఎక్కువగా ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో ఈవెన్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఆప్షన్ సెల్లింగే చేస్తారు. బికాజ్ అందులో అంటే యావరేజింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఈవెన్ సైడ్ వేస్ వెళ్ళినా కూడా ప్రీమియం డికే అనేది పాయింట్స్ అంటే మనం క్యాప్చర్ చేసే పాయింట్స్ రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సో ప్రీమియం డికే అనమాట. సో దాన్ని తప్పించుకోవడానికి అట్లీస్ట్ స్ప్రెడ్స్తో వెళ్ళినా కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. యా, సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి నెక్స్ట్ రేపటి కోసం ఎలా ఉండిందో కూడా చూద్దాం. సో రెగ్యులర్గా మనకి ఒక వీక్లీ ఎక్స్పైరీ తర్వాత ఆర్ మంత్లీ ఎక్స్పైరీ తర్వాత మనకి ఆ రోజు పొజిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతావు కాబట్టి పర్సనల్గా మనకి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది ఉండదు. సో ఇదంతా కూడా మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ డేటా కూడా మేము చూసే ఫార్మాట్లో, అండ్ నేను ఎవరిని మళ్ళీ వాట్ డు వి కాల్ క్రిటిసైజ్ చేయట్లేదు ఆర్ మాకు తెలియదని కాదు, వేరే వాళ్ళకి తెలియదని కాదు, మేము చూసే ఫార్మాట్లో ఎక్స్పైరీ తర్వాత ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కంప్లీట్గా క్లోజ్ అవుతాయి, పొజిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో ఫ్రెష్ యాక్టివిటీ ఎప్పుడైనా సరే, ఇంతకుముందు థర్స్డే జరిగితే ఫ్రైడే ఉండేది, ఇప్పుడు ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి వెనస్డే అనేది ఫ్రెష్గా పొజిషన్స్ అన్నిటి బిల్డ్ అవుతాయి. సో దానిపైన డేటా చూడడం అలవాటు. పొజిషన్ డేటాతో చూసినప్పుడు ఏంటి అంటే ఎక్కువ సార్లు స్టాప్ లాసెస్ పెద్దగా ఉంటాయి అండ్ ఇది అంత వర్క్ కూడా అవ్వదు. సో పొజిషనల్గా ఎప్పుడైనా స్ప్రెడ్స్ చేస్తూ ఆ అలవాటు ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్.
ఠీకే యా. సో అట్లీస్ట్ మనం ప్రైస్ యాక్షన్ని అండ్ మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం క్విక్గా. సో యా, దిస్ ఈస్ ఫర్ వెనస్డే అండ్ రేపటి కోసం. సో స్టిల్ నేను పర్సనల్గా బేరిషే కన్సిడర్ చేస్తా. అండ్ బేరిష్ కన్సిడర్ చేస్తా అంటే మనకి ఎవ్రీడే మనం బేరిష్ అనుకోగానే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ప్రైస్ ఇలా వెళ్ళిపోదు. మనం బ్యాక్ టెస్ట్ చేసినాం కదా, సో దాని రూపమే మనం దానికి కూడా సర్టన్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఠీకే యా. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ వరకు ట్రావెల్ చేసి ఆర్ లెట్ మీ క్లియర్. సో ఈ రేంజ్ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ రోజులాగా, సో నేను దీన్ని ఒక పర్సనల్గా బేరిష్ ట్రేడ్గానే కన్సిడర్ చేస్తా. అండ్ కన్ఫర్మేషన్ తర్వాత సో ఒక ఈ లెవెల్స్ వరకు ఈ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది కంప్లీట్గా వాట్ డు వి కాల్ దాని ఇంటెన్సిటీని కోల్పోతున్నట్టు. సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే ఒక 1:2 1:3 డిపెండ్స్ ఆన్ ఓఐ డేటా. బికాజ్ ఈరోజు మనకి పొజిషన్స్ లేవు కాబట్టి రేపు మనకి లైవ్ డేటా పైన చాలా అవసరం. సో లైవ్ డేటాలో ఎక్కువగా మనం చూసేది ఓఐ. ఠీకే. సో ఓఐ రిలేటెడ్ అవసరం కాబట్టి దీన్ని నేను పర్సనల్గా కన్సిడర్ చేస్తాను. అండ్ ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ, రేపటి కోసం డేటా లేదు కాబట్టి హై ప్రాబబిలిటీ అనేది ఉండదు పర్సనల్గా నాకు. అండ్ యా, సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేస్తాను. అండ్ ఇన్ని స్వింగ్స్ ఇలా రావాలంటే కాదు, ఈవెన్ డైరెక్ట్ ఇలా కూడా రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మనకి ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో దాన్నైనా ఎక్స్ప్లోర్ చేసి చూడండి. ఠీకే యా. సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ. ఈవెన్ మీడియం ప్రాబబిలిటీలో ఇంకా వెరీ లోవర్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా ప్రైస్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే కూడా ఇది ఒక వెరీ మైనర్ క్వాంటిటీతో కూడా ట్రేడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది పర్సనల్గా ఓఐ సపోర్ట్ చేస్తే. ఇన్ కేస్ బుల్లిష్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తాను అంటే ఈ లెవెల్స్ పైన ప్రైస్ క్లోజ్ అవుతూ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే దీన్ని నేను పర్సనల్గా ఒక వాట్ డు వి కాల్ లో మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు, మీడియం టు లో ప్రాబబిలిటీ. అండ్ ఇక్కడ మీరు క్విక్గా చూడండి. సో అది పైకి వెళ్ళాలి అంటే ఈ ట్రెండ్ లైన్స్ అనేటివి బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ నేను ఇక్కడ పర్సనల్గా నేను ఎలాంటి టిప్స్ ఇవ్వట్లేదు, నా అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు సేమ్ వ్యూ ఉంటే ఇది ఒక అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ అవుతుంది. అండ్ నీ నాట్ టు ఫాలో మై అనాలిసిస్ యాజ్ వెల్. మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మీకు ఇది యూజ్ అవుతుంది. దీనిపైన మీరు ఎక్కువగా బ్యాక్ టెస్టింగ్ చేయండి, హోంవర్క్ చేయండి, సో దట్ మీకే అర్థమవుతుంది. సో బ్రేక్అవుట్లో ప్రైస్ క్లోజ్ అవుతే బ్రేక్అవుట్ అయినాక ప్రైస్ ఎలా వెళ్తుంది అనేది మీకు తెలుసు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పర్సనల్గా నేను వెరీ మైన్యూట్ క్వాంటిటీతోనే ట్రేడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. డేటా అనేది పర్సనల్గా లేదు కాబట్టి. ఠీకే. అండ్ సో ఇది ఒక పైకి వెళ్తూ ఉంటే ఒక మీడియం టు లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటా ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసినా కూడా కమెంట్ చేయండి. ఈవెన్ మీకు యూట్యూబ్లో కమెంట్ చేయడం ఇబ్బంది అనిపిస్తే అట్లీస్ట్ పర్సనల్గా మెసేజ్ చేయండి. సో దట్ టైం దొరికినప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యా. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, ఎవరైతే డిస్లైక్ చేస్తున్నారో ఇందులో అట్లీస్ట్ మీకు అడల్ట్ కంటెంట్ లేదు, ఆర్ డిఫరెంట్ వేలో ఎక్కడ కూడా అంటే ఎగ్జాగరేట్ చేయట్లేదు, అండ్ మనీ పైన గ్రీడ్ కూడా పెంచట్లేదు, మీకెందుకు అంత డిస్లైక్ చేయాలనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కుదిరితే సపోర్ట్ చేయండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. యా. అండ్ ఏ కారణం లేకుండా డిస్లైక్ అనేది నిజంగా మీకు ఎలా హ్యాపీ అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. యా. సో ఈ ఎఫర్ట్స్ మీకు యూజ్ అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ మీ ఫీడ్లో కనిపిస్తూ ఉంటుంది అనాలిసిస్. అండ్ లైక్ కూడా చేయండి, సో దట్ ఒక వైడర్ రేంజ్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. యా. సో దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.